హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి అయితే రానుందండి. ఈ నేపథ్యంలో మహిళలు గుర్తింపు కార్డుల సహాయంతో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మరోవైపు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటనే దానిపై సస్పెన్స్ అయితే వీడింది. ఇంతకు ఈ ఉచిత ప్రయాణానికి మనం ఏ గుర్తింపు కార్డులు తీసుకువెళ్ళాలి, అలాగే ఈ ఉచిత బస్సు పథకం పేరు ఏం పెట్టారనేది ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురానుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి స్త్రీ శక్తి అనే పేరు అయితే పెట్టినట్టు నెట్టింట ఒక టికెట్ చక్కర్లు కొడుతుందండి. ఈ క్రమంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కార్యక్రమంలో తన నోటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించిన పేరు కూడా బయటికి వచ్చింది. శనివారం ప్రకాశం జిల్లాలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం పేరును బయట పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చన్న సీఎం ఈ పథకం అమల్లో రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కలుగుతుంది అనేసి చెప్పారండి. ఇక మహిళలకు ఉచిత ప్రయాణం కొన్ని బస్సుల్లో ఇచ్చారండి. మరి ఆ బస్సులు ఏవేవి అని ఒకసారి చూసినట్టయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఇక మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో అమలు చేయనున్నారు. అంటే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఈ బస్సుల్లో మాత్రమే ఉంటుంది. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణానికి కావలసిన గుర్తింపు పత్రాలు ఏమేమి ఉండాలి మన దగ్గర అని ఒకసారి చూసినట్టయితే మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలంటే గుర్తింపు కార్డులు తప్పనిసరి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తప్పనిసరి అనేసి ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. దీని ప్రకారం ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే రేషన్ కార్డు వంటివి చూపించి మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యం పొందవచ్చు అనేసి చెప్తున్నారండి అధికారులు. ఈ పథకం కింద రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వీలుంది. ఇందులో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ జారీ అయితే చేస్తారు. ఈ జీరో ఫేర్ టికెట్లలో ప్రయాణానికి సంబంధించిన వివరాలు, అంటే మనం ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్తాము అనే వివరము, అలాగే పథకం అమలులో ఎంత డబ్బు ఆదా అయ్యాయనే వివరాలు ఉంటాయి. వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ ఉచిత బస్సు పథకం వర్తిస్తుంది. అంటే మనకి మహిళలు ఏ వయసు వారైనా కూడా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అనేసి ప్రభుత్వం అయితే చెబుతుందండి. ఇక ఈ ఉచిత బస్సు పథకం కొన్ని బస్సుల్లో వర్తించదు అనేసి చెప్తున్నారు. మరి ఏ బస్సుల్లో మనము ఉచితంగా ప్రయాణించలేము అనేది ఒకసారి చూసినట్టయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొన్ని బస్సుల్లో వర్తించదు అనేసి చెప్పారు. అందులో భాగంగా సూపర్ లగ్జరీ, ఏసీ బస్సు, అలాగే గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సులకు ఈ పథకం వర్తించదు అనేది అధికారులు చెప్తున్నారండి. ఈ విషయాన్ని మహిళలు గుర్తించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ బస్సులో ఎక్కేసి మనకు ఫ్రీ టికెట్ కావాలన్నా కూడా ఇవ్వరండి. కాబట్టి అలాంటి బస్సుల్లో కాకుండా మిగతా పైన చెప్పిన బస్సుల్లో మీరు ఏ బస్సులో ప్రయాణించినా మీకు ఫ్రీ టికెట్ అయితే ఉంటుంది. అది కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో వరకే ఉంటుంది. అలాగే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ పథకం వర్తించదు. అంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండదు. అంటే మనకి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళే బస్సుల్లో మనకి ఫ్రీ టికెట్ అయితే ఇవ్వరు అనేసి చెప్తున్నారండి. ఇక ఉచిత బస్సు పథకం అమల్లో ఉండే బస్సులలో భార్యాభర్తలు కలిసి ప్రయాణిస్తే భర్తకు ఛార్జీ ఉండే టికెట్ అయితే ఇస్తారు. అలాగే భార్యకు జీరో ఫేర్ టికెట్ జారీ చేస్తారనేసి అధికారులు అయితే చెప్తున్నారండి. ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు మనకి ఆగస్టు 15కు ముందు ఇంకొన్ని ఏమైనా తెలిస్తే డెఫినెట్గా మా ఛానల్లో అప్డేట్ చేస్తాం ఆ వీడియో. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.